కుటుంబ కార్యక్రమానికి చేసిన కుటుంబ సభ్యులు మా అల్లుడు రాజేంద్ర ప్రసాద్, మా గిరిబాబు, మా నరేషు, అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మి, అలాగే ఈ చిత్రానికి కథానాయకుడు బిన్ల కిషోర్, హీరోయిన్ ఆమె పేరు ఏం చెప్పారు, పావని, అలాగే సంగీత దర్శకుడు పల్లిపల్లి మోహన్, నిర్మాతలు శ్రీనివాసరావు, నరసింహారావు. అలాగే ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన రెబల్ టీమ్కి అందరికీ నా అభినందనలు. ఇక నిజంగా నేను నర్సరావుతో చెప్పాను, నర్సరావు 6:30కి బయలుదేరి 7 o'clock వస్తాను, 8 o'clock నన్ను పంపించేసి నేను ఎవరినో ఇంటికి భోజనానికి పిలిచాను అని చెప్పి కరెక్ట్గా 7:45కి మీరు కారెక్కేస్తారు సార్ అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇంత ఫ్యామిలీని విడిచిపెట్టి నా పని కోసం నేను వెళ్ళిపోవడం అనేది, నర్సరావు సినిమాకి ఇంతమంది కుటుంబ సభ్యులను వదిలిపెట్టి వెళ్ళడం అనేది చాలా తప్పని అస్సలు నోరెత్త కూడా చూస్తుంది. నో రిగ్రెట్స్. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ తోటి డార్లింగ్ నర్సరావు సినిమా చేశాడు. గ్యాప్ అంటే తనకొచ్చిన గ్యాప్ కాదు. నిజంగా నాకు తెలుసు, నరసింహరావు దగ్గరికి ఎవరు అప్రోచ్ అయినా ఏ సినిమా తీయాలనుకున్నా నా దగ్గరికి వచ్చి చెప్పకుండా ఉండడు. మీకు తెలుసు నాకు చాలా ఆత్మీయుడైన శిష్యుడని. అతనే వద్దనుకునే చాలా ఉన్నాయి. ఎందుకంటే భయం వేస్తుంది, చిన్న సినిమా ఎవరితో నా స్టార్ట్ చేయించాలంటే అది ఎక్కడ అయిపోతుందో తెలియదు. ఒకవేళ సినిమా కంప్లీట్ అయినా అది రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. ఒకవేళ రిలీజ్ అని పెట్టుకున్నా థియేటర్లు ఇస్తారో లేదో తెలియదు. అంటే అలాంటి పరిస్థితికి తెలుగు ఇండస్ట్రీ వచ్చేసింది కాబట్టి, అలాంటి దారుణమైన పరిస్థితికి తెలుగు ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి అలా ఆపుకుంటూ వచ్చాడు. మా ఎర్రబ షూటింగ్ జరుగుతుండగా అప్పుడు చెప్పాడు, ఇట్లాగా వచ్చారండి, సబ్జెక్ట్ సెట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. తర్వాత సబ్జెక్ట్ చెప్పాడు నాకు, నర్సరావు ప్రొసీడ్ అవు, నువ్వు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత చాలా చక్కని సినిమా ఇచ్చాడు అని అంటారు. దీంట్లో తెలియకుండా ఒక గొప్ప సెంటిమెంట్ ఉంది ఎలకలోను, అది ఈ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక మనందరికీ ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు, ఆ విఘ్నేశ్వరుని తిడితే విఘ్నేశ్వరుడు సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఆయన కావలసిన బంటు ఎలక సైలెంట్గా ఉంటుందా? పాపం నోరు పారేసుకున్నాడు వెన్నెల కిషోర్. మామూలుగా దొరికిపోవడం కాదు, అసలు మామూలుగా దొరికిపోవడం కాదు, అంత ఉంది సినిమాలో. దానికి ఎలక ప్రధాన పాత్ర. ఎలక గ్రాఫిక్ చేయించాలి, సినిమాలో ఎక్కడొచ్చినా ఎలక వస్తుంది. ఒక బడ్జెట్ పిక్చర్లో ఒక ఎలకని, అంటే మామూలు గ్రాఫిక్స్ చేయడం వేరు, ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ క్యారెక్టరే త్రూఅవుట్ ది సినిమా వెళ్ళేటప్పుడు చాలా కష్టమైన వర్క్ అది. దీనికి దొరకాలంటే ఆ క్రియేటివిటీ ఉన్న కుర్రాడు కావాలి. ఇటు ఫస్ట్ నాకు దొరికాడు సత్య, వాడితో కాకి చేయించాను నేను ఎర్రబస్సులో. కాకి చేసాడు కాబట్టి ఎలా ఖచ్చితంగా ప్రమాణం చేస్తాడు అనుకో, చాలా అద్భుతంగా చేశాడు ఎలక. అది చేస్తూ ఉండగానే అఖిల్ సినిమా వచ్చింది అతనికి, అతని వర్క్ను చూసి. అంటే ఇవాళ గ్రాఫిక్స్ మనం లండన్ వెళ్ళాలి, బాంబే ఉండాలి, లేకపోతే హాలీవుడ్ని తెప్పించుకోవాలి అనుకున్నా నిజమే, కానీ ఇక్కడ కూడా మనకి చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి ఫెసిలిటీస్ మనం ఇవ్వగలిగితే, ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బుతో తనకు రూపాయి తీసుకోలేకున్నాడు, మొత్తం తనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కొనుక్కున్నాడు. అది వాడి క్రియేషన్.
నిజంగా అద్భుతంగా చేశారు ఆ ఎలక దీన్ని. ఏదో కోట్లుండి 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ తీయడం వేరు, దాని స్టాండర్డ్స్ వేరు. కానీ ఒక బడ్జెట్ సినిమాలో గ్రాఫిక్స్ త్రూఅవుట్ సినిమాలో ఉంటూ చేసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. పైగా నరసింహరావుకి ఫస్ట్ గ్రాఫిక్స్ సినిమా ఇది. సో దాన్ని బట్టి ఎంత కష్టపడ్డారో చూడండి. రియల్లీ హార్డ్ వర్క్. ఏ రోజున చూసినా నేను ల్యాబ్కి వెడుతున్నానండి, అక్కడ సెట్ చేసుకుంటున్నాను, ఇవి చెప్పడమే సరిపోయింది. ఓసారి క్యారెక్టర్ వచ్చిందండి, ఓసారి దీనికి ఇది వచ్చింది, ఏమో చెప్తే చెబున్నాడు. అంత కష్టపడ్డాడు ఈ సినిమాకి. సో ఈ కథ తెలిసిన తర్వాత ఇప్పుడు ట్రయల్ క్లిప్పింగ్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది, జనరల్గా ఇప్పుడు ఏ సినిమా హిట్ అవుద్ది, ఏ సినిమా ఎలా ఆడుతుంది అనేది మనం చెప్పలేము. కానీ ఒక్కొక్కసారి ఫస్ట్ లుక్లో చూడగానే అనిపిస్తుంది ఈ సినిమా ఏదో ఆడిటెట్గా ఉంది అనిపిస్తుంది. అలా ఇలుక మజాక తప్పకుండా చాలా మంచి హిట్ అవుతుందని నాకు మనసుకు అనిపిస్తుంది. మనకి రాజా కెమెరా రాజుకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ వాళ్ళ కృషికి తొందరలో ఫలితం దక్కాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా మిమ్మల్ని గ్యారంటీగా 100% వినోదాన్ని మీకు పంచుతుందని, రేలంగి నరసింహరావు గారు సెకండ్ ఇన్నింగ్స్లో బంపర్ హిట్ కొడుతున్నామని అంత హ్యాపీగా చెప్తున్నాము. సార్ మీ అందరికీ ధన్యవాదాలు. చాలా బాగుంది. రోజు మనం ఆడియో ఫంక్షన్ చూస్తూనే ఉన్నాం, అవి గందరగోళంగా ఉంటున్నాయి. ఇవాళ సంసారపక్షంగా చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ ఈ థియేటర్లో చాలా ఫంక్షన్ చూసా, కానీ ఇంత క్రౌడెడ్గా ఎప్పుడు లేదు. మరి ఇప్పుడే అర్థమైపోతుంది ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో. ట్రైలర్ చూసాం, ఇది నా ఉద్దేశంలో ఈగ కంటే పెద్ద హిట్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది గురుగారు. అంటే నేను ఆడియో ఫంక్షన్ జనరల్గా పొగుడుతుంటారు, పొగట్టం నాకు ఇష్టం లేదు. ఉన్న నిజాన్ని నాకు తోచిన నిజాన్ని నేను చెప్పాను. చాలా అద్భుతంగా ఉంది. మరి రేలంగి నరసింహరావు గారు డైరెక్షన్లో హాస్య చిత్రాలంటే ఇది కొత్త కాదు. ఇవాళ 75 సినిమాలు చేసిన ఘనత ఆయనకు ఉంది. ఆయన సినిమాల్లో నటకిరీటి, మా నరేష్, నేను, చంద్రమోహన్, ఈ ముగ్గురు హీరోలు అయితే నేను పక్కన ఈక్వల్ క్యారెక్టర్ పోషించాను. వాళ్ళతో పాటు నాకు కూడా మంచి పేరు సంపాదించుకున్నాను. సెట్లో అతను పిక్చరైజ్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏనాడు కోపతాపాలు కానీ అరవటాలు కానీ గొడవ కానీ ఏముండవు. నీట్గా టేక్ చేస్తాడు, ఎక్కడ కన్ఫ్యూజన్లో ఉండదు. అది గురువు గారి దగ్గర నుంచి వచ్చిన శిష్యుడిగా ఉంది, దాంట్లో డౌట్ లేదు. గురువుగారి శిష్యులు విస్తరించారు, మామూలు విస్తరించడం కాదు. అందరూ అద్భుతమైన పొజిషన్లో ఉన్నారు. ఒక రేలంగి నరసింహరావు గారు, కోటి రామకృష్ణ గారు, రవిరాజ అభినశెట్టి గారు, దుర్గా నాగేశ్వరరావు గారు, రాయచంద్ర, మన రాజా వన్నరెడ్డి, ఒకటేమిటి ఎంతోమంది దర్శకులు ఆయన శిష్యుడిగా చేసి బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారు. అసలు మీరు రేలంగి ఇంటి పేరులోనే హాస్యం ఉందేమో నా డౌట్. రేలంగి గారు అంత మహానటుడు, అంతటి మహానటుడు, అంత హాస్యం చేసే నటుడు నాకు ఇంతవరకు ఎవరు కనిపించలేదు. ఆ తర్వాత మీ ఇంటి పేరు రేలంగి హాస్య చిత్రాలు తీశారు మీరు, ఆయన హాస్య నటుడు ఆయన కనుక మీ రేలంగి ఇంటి పేరులో మంచి హాస్యం ఉందని చెప్పి నాకు అనిపించింది. పెళ్ళానా అద్భుతం. 70 సినిమాలు చేశామంటే కామెడీ సినిమాలు దాదాపు మీరు 75% కామెడీయే. ఏదన్నా 10% 20% ఏమన్నా సెంటిమెంట్ల కథా చిత్రాలు తీసేరేమో, కానీ మీరు మొత్తం తీసిన మట్టుకు ఆశ చిత్రాలే. అద్భుతంగా 75 సినిమాల వరకు మీరు చేయగలిగే శక్తి వచ్చిందంటే మీ గురువుగారి ఆశీస్సు, ఆయన హస్తవాసి, మీ సామర్థ్యం, మీ టాలెంట్ కాకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మీరు వ్యక్తిత్వం, మీ ప్రవర్తన, నియమావళి కూడా చాలా అద్భుతంగా మీకు హెల్ప్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో చాలా సినిమాలు చేశాం కాబట్టి సెట్లో మీతోటి మా సంబంధాలు, తమ్ముడికి కానీ ఈ తమ్ముడికి కానీ. చంద్రబాబు వస్తే ఇవాళ బాగుండేది. చంద్రబాబు బ్రహ్మాండంగా రాలేదు, ఎలుగ్గాడు.
సో చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది ఫంక్షన్ కూడా. గురుగారు రావడం, శిష్యుని ఆశీర్వదించడం ఇంకా ఆనందంగా ఉంది. ఇంత విషయంలో కూడా కొండవలస లక్ష్మణరావు గారిని జ్ఞాపకం పెట్టుకుని ఆయన శ్రద్ధాంజలి ఘటించడం 2 నిమిషాలు ఆయన గొప్పతనానికి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ చాలా బాగా వచ్చిందండి. ట్రైలర్ సాంగ్స్ చూసాము, ఇంకా సూపర్గా ఉంది.